గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఎల్జీబీటీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చేంజ్ వచ్చిందా లేదా సొసైటీలో అనేది మనందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్ సినారియోస్లో తీశారు. ట్రాన్స్జెండర్స్ గురించి, గేస్ గురించి, బైసెక్షువల్స్ గురించి వీళ్ళందరి కోసం తీసిన సినిమా. బట్ 2026లో కూడా మనం ఇంకా పోరాడుతున్నాం, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది స్టిల్ అన్బిలీవబుల్ అనమాట. అంటే ఏంటి, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాలా, అందరూ ఈక్వలే అని చెప్పేది ఒక పాయింట్ గురించి ఇంకా ఫైట్ చేయాలా అని చెప్పేసి. బట్ అదే మూవీలో యాక్ట్ చేసిన మన ఓన్ ఎస్తర్ నరుణ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ ఒక యాక్ట్రెస్, ఒక సింగర్, ఒక డైరెక్టర్, మల్టీలింగ్వల్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. వీటన్నిటిలో నేను ఇది కాదు అని అనిపించే విషయం ఏంటి? ఇది నాకు పర్ఫెక్ట్ యాక్ట్ ఇప్పుడున్న ఎస్తర్ని చూస్తే మీకు అనిపించేది ఏంటి? ఇది నేను కాదు అని చెప్పేది ఏం లేదు యాక్చువల్లీ. ఒకవేళ అది పూర్తిగా ఇంకా అవ్వలేదని ఉంటే అది ఇవాల్వ్ అవ్వాలని నాకు తెలియదని చెప్పొచ్చు, అంతేగాని నేను కాదని నేను చెప్పలేను. బికాజ్ ఐ థింక్ లైక్ ఐ బిలీవ్ వీ ఆల్ హ్యావ్, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కూడా మన లోపలే ఉంది. వీ హ్యావ్ మేల్, వీ హ్యావ్ ఫీమేల్ విత్ ఇన్ అస్, వీ హ్యావ్ గుడ్, వీ హ్యావ్ బ్యాడ్ విత్ ఇన్ అస్. సో దెర్ ఇస్ నథింగ్ దట్ వీ ఆర్ నాట్. Everyone is everything, okay. But what we want to be is the question. నాకేం అవ్వాలని ఉంది అనే దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతూ ఆ డైరెక్షన్లో వెళ్ళాలనేది నా నమ్మకం. సో నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చేసేది చాలా ఉంది అనేది is what I focus on. Yes, of course, lots. I feel the more I explore, the more I feel empty. I feel ఇంతేనా ఇంకా ఇన్ని థింగ్స్ తెలియదా. మీరు అన్నట్టు 2026లో వచ్చి ఈ ఎల్జీబీటీ లాంటి సినిమా చేస్తున్నానంటే నా కెరియర్లో నేను ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కానీ, లేదా ఈ ఎల్జీబీటీ సినిమా డైరెక్టర్ గారు నాకు చెప్పే అప్పుడు ఆ పాయింట్ వరకు ఇలాంటి ఒక సినిమా నేను చేయాలి అని నేను ఆలోచించలేదు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉండొచ్చు అని ఆలోచించలేదు. ఎంతో సార్లు ఇంటర్వ్యూస్ లో కూడా నాకు అడిగారు, మీ డ్రీమ్ రోల్ ఏంటి అంటే, నా డ్రీమ్ రోల్ నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నా డ్రీమ్ ఎంత ఉండొచ్చు, నా నాలెడ్జ్ అంతే నా డ్రీమ్, నాకు ఎన్ని తెలుసు అంతే నా డ్రీమ్. కానీ వరల్డ్ అంతా కాదు కదా, యూనివర్స్ అంతా కాదు కదా. ఈ రోజే నేను ఒక రీల్ చూశాను, అంటే ఒక పర్స్పెక్టివ్ కి మన ఎర్త్ యూనివర్స్ ఎంత ఉండొచ్చు అని. సో అక్కడి నుంచి, ఆ పాయింట్ నుంచి ఏఐలో జూమ్ అవుట్ అవుతూ పోతుంది అనమాట. సో ఇలా అయిపోయి ఎర్త్ తర్వాత మన సోలార్ సిస్టమ్, తర్వాత ఇది, అక్కడ నుంచి బయట మన యూనివర్స్, ఇలాంటి ఎంతో యూనివర్సెస్. సో ఎంత యూనివర్సెస్ ఉన్నాయి, ఆ ఎన్ని యూనివర్సెస్ లో ఎన్ని ఎర్త్స్ ఉన్నాయి, మేబీ ఆ ఎర్త్స్ లో ప్యారలల్ గా ఎంత మనుషులు ఉన్నారు. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్ అట్ దాట్ పర్స్పెక్టివ్, వాట్ ఆర్ వి? చాలా చిన్నగా అనిపిస్తాం. చిన్న కూడా కాదు, డస్ట్ కూడా కాదు యాక్చువల్లీ. వి ఆర్ నాట్ ఈవెన్ పార్టికల్ లా అనిపిస్తుంది, అంతే కదా. సో ఐ ఫీల్ దెర్ ఇస్ సో మచ్ మోర్. బట్ డజంట్ ఇట్ గోయింగ్ టు క్వశ్చన్ అవర్ లైఫ్స్? అంటే ఏం చేసాం, అసలు ఏం జరిగింది మన లైఫ్ లో అని మళ్ళీ అలాంటి క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుందా? నో, ఐ థింక్ ఆ క్వశ్చన్ అడగకూడదు అనేది నేర్చుకుంటాం. ఓకే, వీఆర్ నథింగ్ లైక్, మాకు ఒక యాంట్ థాట్ ప్రాసెస్ తెలుసా? వీఆర్ థింకింగ్ యాంట్ కి బుద్ధి లేదు అనుకుంటున్నాం. ఎవరు డిసైడ్ చేశారు? వీ హావ్ డిసైడెడ్ బికాస్ వీ కెనాట్ comprehend. Okay. We are thinking universe is big. Forget universe. ఒక యాంట్ థాట్స్ ని అర్థం చేయగలుగుతున్నామా? అసలు యాంట్ కి లాంగ్వేజ్ ఉందా లేదా మాకు తెలియదు. అసలు యాంట్ ఒక షుగర్ చూసేస్తే ఆ షుగర్ అక్కడ ఉందని మిగతా యాంట్స్ కి ఎలా చెప్తుంది? వాట్సాప్ లేదు, వైఫై లేదు, ఏఐ లేదు. బట్ మనకన్నా ఎంతో ముందు ఇట్ హ్యాస్ లెర్న్డ్ టు కమ్యూనికేట్. ఇప్పుడు క్రోస్ కూడా అట్లీస్ట్ కావు కావు అని చెప్తామని మనం విన్నాము, కానీ యాంట్ ది సౌండ్ కూడా మనం వినలేదు. కానీ యాంట్ ఒక్క యాంట్ ఇక్కడ ఉంటుంది, క్షణంలో కొన్ని సెకండ్స్ లో 50 యాంట్స్ ఇటు దారిలో ఉంటాయి, ఆన్ ద వే వస్తూ ఉంటాయి. ఇక్కడున్న యాంట్ అక్కడున్న యాంట్స్ కి ఎలా చెప్పింది ఇక్కడ రండ్రా ఇక్కడ షుగర్ ఉందని ఎలా చెప్పింది? తెలీదు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ సిల్లీ టు ఈవెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఎంత క్వశ్చన్స్ అడిగితే అంత నేను ఏమి కాదు, నాకేం తెలియదు అనేది నాకు తెలిసిపోతుంది. కాబట్టి నేను అందుకు ఎప్పుడు కూడా ఇంకొకరిని జడ్జ్ చేయడం గురించి కానీ, ఎందుకు అడగడం కానీ, ఇంకొకరి గురించి గాసిప్ చేయడం కానీ నాకు చాలా సిల్లీ అనిపిస్తుంది. ఎందుకంటే వీ నో నథింగ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ ఎవర్ నో. అండ్ ద మోర్ వీ వాంట్ టు నో, వీ రియలైజ్ దట్ వీ కెన్ నెవర్ నో ఇట్. ఓకే, మనకు అది ఎప్పటికీ మన నాలెడ్జ్ కి వెళ్ళే అంత నాలెడ్జ్, వరల్డ్ ఇస్ టూ బిగ్ టు బి అండర్స్టూడ్. మనం నేర్చుకోవాలంటే కూడా మనం నేర్చుకోలేము అనే విషయాన్ని మనం నేర్చుకుంటామని చెప్తున్నారు. మనం మన గురించి ప్రాపర్ గా నేర్చుకుంటే చాలు ఈ జన్మంలో. అది కూడా అవ్వదు, బట్ అట్లీస్ట్ మనం ఎవరు, అసలు నేను ఎవరిని అనేది నేను ఒక 25% తెలుసుకుంటే
నాకు చాలు. ఈ 25%లో అంటే ఈ డైరెక్టర్, సింగర్, మల్టీలింగ్వల్ పర్ఫార్మర్ ఏదైనా సరే ఏ కేటగిరీ కింద ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు అంటారు మీరు? ముందు నాకు సింగర్ లో అని అనిపించేది, బట్ నౌ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఐఎమ్ ఫైండింగ్ మోర్ ఫోకస్ ఆన్ యాక్టింగ్, బికాస్ యాక్టింగ్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సో మెనీ అదర్ థింగ్స్, నాలెడ్జ్ వైజ్, పీపుల్ వైజ్, మై ఓన్ అబిలిటీస్ వైజ్. నేను ఎంతో చెయ్యని విషయాలు ఇంకా చేయడానికి నాకు యాక్టింగ్ లో ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది, కాబట్టి ఐ కెన్ సే దట్ ఐఎమ్ ఫైండింగ్ యాక్టింగ్ మోర్ ఇంట్రీగింగ్ ఇన్ దీస్ ఇయర్స్. ఓకే, యా. బట్ చాలా మంది వాళ్ళ కాలేజ్ కూడా ఫినిష్ చేయకముందే యూ లెర్న్ సో మెనీ థింగ్స్. యూ లెర్న్ పియానో, యువర్ ఇంటూ మ్యూజిక్, యువర్ ఇంటూ యాక్టింగ్, యువర్ ఇంటూ డైరెక్టింగ్. ఇది కూడా ఆల్మోస్ట్ మీ చైల్డ్హుడ్ మొదలైన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ అంతా మొదలైపోయింది. దట్ బీయింగ్ సెడ్, అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గేవ్ అప్ టు బీ ఇన్ దట్ పొజిషన్? అది నేర్చుకోవడానికి కానీ అది చేయడానికి కానీ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గేవ్ అప్? అంటే చైల్డ్హుడ్ ఈస్ వెరీ ప్రీషియస్ ఫర్ సో మెనీ పీపుల్. చైల్డ్హుడ్ అంటే మేబీ అడల్సెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ మిస్? I think I missed being ఏమంటారు ఆ వర్డ్ ని, సిల్లీ అని చెప్పొచ్చు. ఓకే, ఐ వాజ్ ఆల్రెడీ సో సీరియస్. అంటే నాకు మొన్న కూడా మమ్మీతో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఈ వేరే పిల్లలు ఎవరిని చూసేటప్పుడు మా మమ్మీ అంది, నా క్యాట్ ఉంది, మై క్యాట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు మై నేచర్, బికాస్ ఆ పెట్స్ కాపీయర్స్ కదా ఆ వైబ్. వాడు కూడా ఇంకో క్యాట్ అలా చిల్లరగా బిహేవ్ చేసే క్యాట్స్ ఉంటే వాళ్ళని వదిలేసి వచ్చి నా పక్కన వచ్చి కూర్చుంటాడు. మా మమ్మీ అంది, వీడేంటి నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టే చేస్తుంది అంటే, మేము అందరూ సార్ నువ్వు కూడా చిన్నప్పుడు అంతే, నెవర్, ఈవెన్ వెన్ ఐ వాజ్ మై సెల్ఫ్ అ కిడ్, నాకు చిల్లరగా బిహేవ్ చేసే పిల్లలతో వేవ్ లెంత్ సెట్ అయ్యేది కాదు. నాకు వాళ్ళతో ఏదో ఒక నీట్ గా, నేను కూడా నీట్ గా కూర్చున్నాను, నాకు డ్రెస్ ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటే, లేదా కింద కూర్చుని ఏదో మట్టిలో నేను మట్టిలో ఆటలాడేదాన్ని, కానీ దానికి ఒక నీట్నెస్ ఉండాలి. సో ఏదో మిస్బిహేవ్ చేసి అన్హైజీనిక్ గా ఉండి అన్డిసిప్లిన్డ్ అలా ఉంటే, నేను రిటర్న్ మా మమ్మీ డాడీ దగ్గర వచ్చి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినా నేను పిల్లలతో ఎక్కువ మిక్స్ అయ్యేదాన్ని కాదు, బికాస్ ఐ కుడ్ నాట్ రిలేట్ విత్ దెమ్. ఐ యూస్ టు సీ దెమ్. ఒక్కొక్కసారి యాజ్ అ హ్యూమన్ ఐ విల్ ఫీల్ మేబీ దే ఆర్ ఎంజాయింగ్ కదా, నాకు కూడా అది చెయ్యాలని అనిపిస్తుంది, కానీ నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఏం బాలేదు, నాకు రిటర్న్ వెళ్ళాలి అనిపిస్తుంది. సో ఇఫ్ దర్ ఇస్ అ స్లీప్ ఓవర్, ఆల్ మై ఫ్రెండ్స్ యూస్ టు సే, ఓ వీఆర్ గోయింగ్ టు దిస్ ఫ్రెండ్ స్లీప్ ఓవర్ చేస్తున్నాం, నేను మమ్మీతో గొడవ స్టార్ట్ చేస్తాను, నాకు మాత్రమే పర్మిషన్ లేదు. మమ్మ అంటారు, రేపు నీకు ఆ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉంది, అవసరమా నీకు, నువ్వు వెళ్ళాక నువ్వు అస్సలు ఎంజాయ్ చేయవు, నాకు తెలుసు అంటే కూడా నేను ఒక ఏమంటారు ఒక క్యూరియాసిటీ మీద నేను కూడా వెళ్ళాలి, నాకే మిస్ అయింది అని వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో నా కాల్ వస్తుంది మమ్మీకి, మమ్మీ సారీ తీసుకెళ్ళిపోను, నేను ఏదో అనుకుని వస్తానన్నాను, కానీ అస్సలు ఎంజాయ్ అవ్వట్లేదు నాకు. సో అది made me isolated. Even today I have a very small friend circle. అందరితో కలిసి ఉంటాను, నేను లాఫ్ చేస్తాను, టాలరేట్ చేస్తాను, ఫర్గివ్ చేస్తాను, I enjoy everyone's company, but I can't call them my friends. ఆ వేవ్ లెంత్ ఎవరితో సెట్ అవ్వదు. బట్ డోంట్ యూ థింక్ అది అంటే మేబీ మనల్ని కొంచెం అందరికి దూరం చేస్తుంది అని చెప్పి నేను బలవంతంగా వాళ్ళతో దగ్గరకి అవ్వడానికి ట్రై చేస్తే నాకు సెట్ అవ్వదు. నాకు అంటే వాళ్ళు మాట్లాడే టాపిక్స్ అయి ఉండొచ్చు. ఐ లైక్ ఐ సెడ్, ఐ డోంట్ లైక్ టు గాసిప్, అండ్ మాక్సిమం హ్యూమన్ బీయింగ్స్ when they meet together they're mostly talking about other people. Yes, exactly, not about themselves. Yeah, I like to discuss my own issues. నేను నా గురించి ఉన్నంత ఇంకొకరి గురించి నాకు తెలియదు. వాళ్ళు చూసిన వాళ్ళ లైఫ్ ది మనం 2% చూసుంటాం. సోషల్ లైఫ్ ఇస్ 2%. ఆ చూసిన 2% లో మనం ఎంతో డీప్ గా వాళ్ళ గురించి ఆలోచించి ఇదే ఉండొచ్చు, దీని తెలుసా నీకు, వాళ్ళు ఇది చేశారు, వీళ్ళది ఏమేసుకుంది ఆమె, ఇవన్నీ మాట్లాడేసరికి నాకు అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. నాకు నా గురించి అడగండి, నేను ఇలా 1 hour మాట్లాడతాను, బికాస్ ఐమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. లేదా నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి. మీరు మీ గురించి ఎంతసేపు మాట్లాడినా ఐఎమ్ రెడీ టు లిసన్. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లైఫ్ ఐ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ నో సంథింగ్ దట్ ఐ డోంట్ నో, అవునా నాకు చెప్పు, నాకు చూపి, నేను నేర్చుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు నాకు లైక్ అయింది దట్ ఐ కుడ్ లెర్న్ న్యూ లాంగ్వేజ్, తెలుగు నేర్చుకున్నా, అందుకే నేను ఫాస్ట్ నేర్చుకున్నా, బికాస్ మై ఫోకస్ వాజ్ ఆన్ వాట్ ఐ డోంట్ నో. ఎంతో మంది ఇక్కడ హీరోయిన్స్ గా వస్తారు, 15-20 years వర్క్ చేశాక ఒక్క తెలుగు వర్డ్ నేర్చుకోరు, బికాస్ ద ఫోకస్ ఇస్ ఆన్ అదర్ థింగ్స్. నేను ఇక్కడ వచ్చింది సినిమాలో పనిచేయడం కోసం, దానికి ఏం కావాలి, యాక్టింగ్ నాకు వచ్చా, కాస్ట్యూమ్, కల్చర్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, అందరు ఏం చేస్తున్నారు, ఈ కెమెరా ఎందుకు ఇలా, ఈ డైరెక్టర్ ఎందుకు అలా అన్నారు. నేను అందుట్లో ఇంత డీప్ గా వెళ్తానంటే నేను యాక్టింగ్ చేస్తానని కూడా అనుకోకుండా వచ్చిన దాన్ని యాక్టింగ్ ని ఇంత సీరియస్ గా తీసుకున్నాను. బట్ యూ బీయింగ్ సెడ్ దట్ ఆ 15 సంవత్సరాల నుండి తెలుగు మాట్లాడని హీరోయిన్స్ ఎవరున్నారో వాళ్ళే టాప్ హీరోయిన్స్. అవును. అండ్ ఇప్పుడు నిజంగా మీకు తెలుగు వచ్చి మీరు స్టేజ్ ఎక్కి ప్రాపర్ తెలుగు మాట్లాడితే అట్లా మాట్లాడకూడదు, ముక్కలు తెలుగు మాట్లాడండి అని చెప్పే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని.
సో అలాంటి వాళ్ళు ఐ థింక్ వరల్డ్ అప్రిషియేట్స్ హిపోక్రసీ. మనకి డబుల్ స్టాండర్డ్స్ అంటే చాలా ఇష్టం. నాకు అంటే సినిమాల్లో అమ్మాయి అని చూపించగానే సారీ వేసుకుని పొద్దున్నే ముగ్గు వేసుకుని పూజ చేసి అమ్మాయి చూపిస్తారు, కానీ ఇంటర్వ్యూలో నాకు వంట చేయడం అస్సలు రాదు అని చెప్తే సో క్యూట్, ఆమెకు వంట చేయడం రాదంట. బట్ బేసిక్ లైఫ్ స్కిల్ రాని అమ్మాయి క్యూట్ ఏంటి అసలు? ఇక్కడది వాటర్ ఉప్పు తిని ఇక్కడ నుంచి సంపాదించుకుని పేరు తెచ్చుకుని నాకు తెలుగు నాకు కొంచెం కొంచెం వచ్చు అని ఎలా చెప్తారు? ఆ డైలాగ్స్ చెప్పే కదా మీకు పేరు వచ్చింది, అది ఆ లాంగ్వేజ్ మాట్లాడే జనాలే కదా మిమ్మల్ని స్టార్ చేసింది. సో బట్ దట్ డబుల్ స్టాండర్డ్స్ ఇస్ వాట్ పీపుల్ అప్రిషియేట్. పీపుల్ ఆల్సో లైక్ సమ్వన్ హూ వాళ్ళని కింద పరిచి మాట్లాడే వాళ్ళు గొప్ప వాళ్ళు, ఎగ్జాక్ట్లీ వాళ్ళతో వంగి మాట్లాడి మీరు మేము ఒక్కటే అని చెప్పిన వాళ్ళు సిల్లి, ఈమె గర్కి మురిగి దాల్ బరాబర్, వాల్యూ తెలియదు. ఇంకొకరు మనతో పాటు కలిసి ఉండటానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు అనేది అబ్జర్వ్ చేయకుండా మనకన్నా పైన ఉన్నట్టు ఇది తెలుగు ఫుడ్ చాలా స్పైసీ నాకు ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళు గ్రేట్. బట్ ఇక్కడ వచ్చి కూడా సాలడ్ తెప్పించి తినేవారు గ్రేట్. వాళ్ళతో కలిసి పప్పు పెరుగన్నం తినేవాళ్ళు మామూలు వాళ్ళు. ఆ విషయంలో ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? అంటే యూ లెర్న్ లాంగ్వేజ్, ఇక్కడ ఫుడ్ తింటారు, ఇక్కడ కల్చర్ ఇక్కడ వచ్చినప్పుడు ఫాలో అవడానికి ట్రై చేస్తారు, వాళ్ళందరూ చూసినప్పుడు అంటే మీకు కావాల్సినంత గుర్తింపు, మీకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదు అనే ఒక ఫీల్ ఎప్పుడైనా వస్తుందా? I don't think so, because I have studied psychology, and I am like నేను సోషల్ సైన్సెస్ నేర్చుకున్నాను కాబట్టి I find it నార్మల్, అది న్యాచురల్. మనిషిలాగా ఉండాలి, అండ్ మనిషి ఇంతే. సి దిస్ ఈస్ ద రీజన్ ఎందుకు బ్రిటిష్ వచ్చినప్పుడు ఇండియా ఇంత పెద్ద రిచ్ వైజ్ అన్ని కంట్రీ అయి ఉండి కూడా ఎలా ఫెయిల్ అయ్యాము? ఎలా మనకన్నా ఏరియా వైజ్ చూస్తే బ్రిటన్ ఎంత చిన్న కంట్రీ, ఇండియా ఎంత బిగ్, ఎంతో కింగ్స్ ఉన్నారు ఇక్కడ. వీఆర్ ఆల్సో యూకే ఓన్లీ, యునైటెడ్ కింగ్స్ మనము అక్కడ. కానీ దోస్ కింగ్స్ కుడ్ కమ్, అ స్మాల్ కంట్రీ కుడ్ కమ్ అండ్ క్యాప్చర్ అన్ ఎంటైర్ కంట్రీ బికాస్ ఆఫ్ అవర్ మెంటాలిటీ. టుడే కంట్రీస్ నేను చాలా మళ్ళీ ఏమంటారు ప్రూవ్ అవుతున్నాను that what I'm thinking is right, that when I see when you're being humble, when you're being kind, people don't appreciate it. No. People like being insulted. మన ఎస్పెషల్లీ ఇండియాలో, నాట్ జస్ట్ తెలుగు అని కూడా చెప్పాను నేను, ఇండియన్ మెంటాలిటీని ఎలా అంటే మనకి కింద పరిచాక వీడు గొప్పోడై ఉండొచ్చు అందుకే నన్ను ఇలా కింద పరుచుతున్నాడు, ఫాలోవర్ మెంటాలిటీ. ఇంకొకరి కింద ఉండి సర్ అనే మెంటాలిటీ. ఆ సర్ అనేవాడు నా కోసం వంగితే వీడు ఎందుకు వంగుతున్నాడు, వీడికి ఏదో తేడా ఉంది, వీటిలో ఏదో వీక్నెస్ ఉంది కాబట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అప్రిషియేట్స్ హ్యూమిలిటీ. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఒక ప్రెసిడెంట్ కూడా సైకిల్లో తిరుగుతుంటే వాడు తక్కువ అవ్వడు, ప్రెసిడెంట్ అయి ఉండి సైకిల్లో వెళ్తున్నారు కదా అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఏమి లేనోడు కూడా అప్పు అయినా తీసుకుని బండిలో తిరగాలనుకుంటారు. సో ఫేక్నెస్ ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు, జెన్యూనిటీని తక్కువగా చూస్తారు. వీడు ఇంత జెన్యూన్ గా ఉన్నాడు, ఇంత సింపుల్ గా ఉన్నాడు అంటే వీడిలోనే ఏదో లోపం ఉంది అనే మైండ్ సెట్. సో దట్స్ వై మన పీపుల్ బీట్ ఇన్ బిగ్గర్ కంపెనీస్. ఇప్పుడు 9 to 5 జాబ్ చేసే వాళ్ళు కూడా సఫర్ అయ్యేది ఆ మెంటాలిటీ వల్ల. దే లైక్ బీయింగ్ పుట్ డౌన్. వాళ్ళకి ఇంకొకరు కాళ్ళ కింద పెడితే కరెక్ట్ గా ఉంటారు, టైంకి వస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, బాగానే చెప్పినట్టు ఉంటారు. కానీ ఎంప్లాయీ అనుకుని ఫ్రెండ్లీగా ఓనర్ కొంచెం ఎంప్లాయీస్ ని ఫ్రెండ్లీగా తీసుకున్నాక నెత్తి మీద కూర్చుంటారు. వీడు పిచ్చోడు, వీడు జోకర్ గాడు, వీడికి ఓనర్ ఎలా ఉండాలో తెలీదు. కాదు, తెలిసియే వాడు హీస్ జస్ట్ బీయింగ్ కైండ్నెస్ ఇస్ నాట్ ఫూలిష్నెస్. ఆ డిఫరెన్సియేషన్ కూడా మన ఇండియన్ కమ్యూనిటీలో ఇంకా లేదు. సో అర్థం చేసుకోలేరు కూడా. బట్ ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ టు ప్రూవ్ దాట్ పాయింట్. బట్ ఐ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఆర్ చేంజ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి 200 years 400 years ముందు కూడా చేసింది అదే. అప్పుడు బయట వాళ్ళు ముందు బిస్కెట్ అయ్యాము, ఇప్పుడు మన వాళ్ళ ముందే. ఇప్పుడు కూడా ఇండియా సఫర్ అయ్యేది ఇంకొకరి వల్ల కాదు, మన మెంటాలిటీ వల్లే.